హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ప్రోగ్రామర్ ఛానల్. ఈరోజు మన షీషాప్ సిరీస్లో మనం కన్సోల్ని ఎలా రీడ్ చేస్తాము, ఎలా రైట్ చేస్తాం, కన్సోల్లో ఎంటర్ చేసిన వాల్యూని ఎలా రీడ్ చేస్తాం మన షీషాప్లో అనేది మనం చూద్దామండి. సో మనం ఈరోజు టుడేస్ టాపిక్ వచ్చేసి రీడింగ్ అండ్ రైటింగ్ టు ద కన్సోల్ అంటే తెలుసు కదా, మనకి బ్లాక్ స్క్రీన్ అవుట్పుట్. సో మనం ఇంతవరకు మనం అవుట్పుట్ ప్రింట్ చేసినాం, కానీ కన్సోల్లో ఏదైనా ఎంటర్ చేస్తే దాన్ని మనం షీషాప్లో మనం రీడ్ చేయలేదు. అది ఎలా చేస్తాం అనేది చూద్దాం. అట్లనే మన అవుట్పుట్కి కన్కాటినేషన్ చేయొచ్చు అనమాట. ప్రింట్ చేసేటప్పుడు వేరే టూ వాల్యూస్ ఎలా మిక్స్ చేయాలి అనేది మనం చూద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ రైటింగ్ టు ది కన్సోల్. మనకు ఆల్రెడీ తెలుసు హౌ టు రైట్ ఏ కన్సోల్కి అనేది మనం ఎలా రాస్తామని మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూస్తాం అనమాట. సో ఫస్ట్ కన్సోల్ డాట్ రైట్ లైన్ అనమాట. కన్సోల్ డాట్ రైట్ లైన్లో సో మనం ఇక్కడ చూస్తామంటే ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ఎంటర్ యువర్ నేమ్. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ చేస్తాడు యూజర్. ఓకేనా, సో మనం ఏం చేయాలి, కన్సోల్ డాట్ రీడ్ లైన్ అనేది ఒక మెథడ్ ఉంటుందండి. ఓకేనా, కన్సోల్ డాట్ రీడ్ లైన్ అనేది ఒక మెథడ్ ఉంది. అది కన్సోల్ నుంచి రీడ్ చేస్తుంది అనమాట. అక్కడ ఏదైనా ఎంటర్ చేస్తే అది ఏం రిటర్న్ అవుతుంది, స్ట్రింగ్. సో మనం స్ట్రింగ్ నేమ్ తీసుకుందాం. దీని ముందర స్ట్రింగ్ డేటా టైప్ తీసుకొని ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. స్ట్రింగ్ నేమ్, మన నేమ్ ఏమవుతుంది, సో దాన్ని రీడ్ చేస్తున్నాడు కన్సోల్ డాట్ రీడ్ లైన్. ఓకేనా, సో మీరు చూడండి, ఇప్పుడు నేను రన్ చేస్తాను ఈ ప్రోగ్రామ్. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ఓకేనా, సో తెలుగు ప్రోగ్రామర్. సో మనం ఇది రీడ్ అయి ఉంటుంది, ఇక్కడ ఈ వేరియబుల్లో ఉంటుంది, కానీ మనం ఈ వేరియబుల్ని ఇక్కడ మళ్ళీ కన్సోల్కి ప్రింట్ చేయట్లేదు కదా. సో అది ప్రింట్ అవ్వట్లేదు. మనం ఏం చేద్దామంటే దాన్ని ప్రింట్ చేద్దాం. సో యువర్ నేమ్ ఈజ్ ప్లస్ నేమ్. ఓకే, ఇలా కన్కాటినేట్ చేయొచ్చు, అది కూడా చెప్తాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ ఎంటర్ చేస్తాను తెలుగు ప్రోగ్రామర్. ఎంటర్ యువర్ నేమ్ అంటే సో యువర్ నేమ్ ఈజ్ తెలుగు ప్రోగ్రామర్. చూడండి మనకు వస్తుంది. సో ఇలా రీడ్ చేస్తామండి కన్సోల్ డాట్ రీడ్ లైన్ నుంచి. ఓకేనా, సో కన్సోల్ డాట్ రీడ్ లైన్ మెథడ్ వచ్చేసి ఏం రిటర్న్ చేస్తుంది, స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది. అందుకే మనం స్ట్రింగ్ వేరియబుల్ తీసుకున్నాము. ఒకవేళ సేమ్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఎవరైనా ఏజ్ ఎంటర్ చేయమన్నారు, సో ఏజ్ వచ్చేసి ఇంటీజర్ కదా మనకు తెలుసు. ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్ అంటే ఇంటీజర్ కాబట్టి ఇంట్ వేరియబుల్ తీసుకొని ఇంటీజర్ వేరియబుల్ చేస్తాం. సో ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే ప్లీజ్ ఎంటర్ యువర్, ఇది కన్సోల్ డాట్ రీడ్ లైన్ వచ్చేసి స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది. సో మనం కానీ ఇంటీరియర్ వేరియబుల్ కేసు అని చేస్తాను. అట్లాంటప్పుడు ఏం చేయాలి, మనం టైప్ కాస్ట్ చేసుకోవాలి కదా, మీకు తెలుసు కదా ఎలా చేయాలనేది. టైప్ కాస్ట్ కన్వర్ట్ క్లాస్ యూజ్ చేసి కన్వర్ట్ క్లాస్ యూజ్ చేసి డాట్ టు ఇన్ 32 యూజ్ చేసి కన్సోల్ డాట్ రీడ్ లైన్ని ఇలా కన్వర్ట్ చేసుకుంటే ఏం కాదు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను యువర్ నేమ్ ఈజ్ అన్నా కదా, ఇక్కడ కన్కాటినేషన్ చేసేటప్పుడు ఇక్కడ ప్లస్ యూజ్ చేసి చేయొచ్చు. ఇప్పుడు ఏజ్ కూడా ప్రింట్ చేస్తాను. యువర్ ఏజ్ ఈజ్ ఇలా అయినా చేయొచ్చు, ఇంకోవేళ ఇట్లా కూడా చేయొచ్చండి. నేను అన్ని ఒకే ఎగ్జాంపుల్లోనే కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఏజ్ వేరియబుల్ ఇక్కడ ప్రింట్ చేయండి. సో బోత్ వాల్యూస్ వస్తాయి. చూడండి ఇప్పుడు రన్ చేయండి. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. నేను టైప్ చేస్తున్నాను తెలుగు ప్రోగ్రామర్. ఓకే, యువర్ ఏజ్ 25. ఓకే, యువర్ ఏజ్ ఈజ్ 25. ఇక్కడ ఫస్ట్ బాగానే ప్రింట్ అయింది. ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఎందుకు ప్రింట్ అవుతుందో సంథింగ్ ఎర్రర్ ఉంది, చూద్దామండి అదేంటనేది. యువర్ ఏజ్, సో ఇలా బైండ్ చేయకూడదు. ప్లేస్ హోల్డర్ యూజ్ చేసినప్పుడు ప్లస్ వాడకూడదండి, అందుకే అది ఎర్రర్ వచ్చింది. సో అది యాజ్ ఇట్ ఈస్గా స్ట్రింగ్ లాగా తీసుకుంది. ఇప్పుడు ఫార్మాట్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. సారీ, ఓకే రన్ చేస్తున్నా. ప్లీజ్ తెలుగు ప్రోగ్రామర్. ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్ 25. యువర్ నేమ్ ఈజ్ తెలుగు ప్రోగ్రామర్, యువర్ ఏజ్ ఈజ్ 25. చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది.
సో మీకు ఎలా రీడ్ చేయాలో తెలుసు కదండి. ఏదైనా కానీ console.readline ద్వారా మనము కన్సోల్ నుంచి స్క్రీన్ ద్వారా యూజ్ చేస్తాం. ఈ మెథడ్ ద్వారా కన్సోల్ అనే క్లాస్లో రీడ్లైన్ అనే మెథడ్ ఉంటుంది. మనం ఏదైనా రీడ్ చేయాలంటే కన్సోల్ నుంచి అది డిపెండ్స్. ఒకవేళ ఏజ్ అయితే ఇప్పుడు ఇంటీజర్ కాబట్టి మనం అది స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇంటీజర్లే కన్వర్ట్ చేసుకుంటాము. అది స్ట్రింగ్ అయితే డైరెక్ట్గా ఏం కన్వర్ట్ చేయాల్సిన పనిలా, డబుల్ అయితే డబుల్, అట్లా మిగతా వేరియబుల్స్ కానీ ఏదన్నా దాన్ని బట్టి మనం కన్వర్ట్ చేసుకుంటామండి. సో ఇక్కడ చూడండి మన స్లైడ్లో 2 ways to write console. కన్కాటినేషన్, ప్లేస్ హోల్డ్స్ ఇంత. మనం ఏదైనా స్ట్రింగ్ని ఇట్లా రాసేటప్పుడు కన్కాటినేషన్ ఇట్లా 2 ways అనమాట. ఇట్లా ప్లస్ ద్వారా కన్కాట్ చేయొచ్చు మన స్ట్రింగ్ని వేరియబుల్స్తో, ఇలా అయినా చేసుకోవచ్చు. దీన్ని ప్లేస్ హోల్డర్ అంటారండి, ఫ్లోర్ బ్రాకెట్స్, ఓపెన్ బ్రాకెట్స్. సో ఇలా అయినా కన్కాట్ చేసుకోవచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీకు ఈజీగా అవుతుంది. ఒకవేళ ఏజ్ అండ్ నేమ్ అట్ ఏ టైం పక్క పక్కనే ప్రింట్ చేయాలి అనుకుందాంలే ఒకవేళ. సో మళ్ళీ ఇంకా ఇట్లా ఇంకో ప్లేస్ హోల్డర్ పెట్టేసి ఇట్లా పెట్టుకోవచ్చు, ఏజ్ కామా ఇప్పుడు నేమ్ మళ్ళీ కూడా ప్రింట్ చేయొచ్చండి కామాతో. చూడండి ఇప్పుడు 2 ప్రింట్ అవుతాయి. చూడండి కావాలంటే అవుట్పుట్. సో తెలుగు ఒక నేమ్ వచ్చేసి తెలుగు అని ఇచ్చాను, ఏజ్ వచ్చేసి 25 ఇచ్చాను. చూడండి ఇక్కడ ఏజ్తో పాటు తెలుగు కూడా ప్రింట్ అవుతుంది. ఏజ్ కామా తెలుగు, మనం ఎందుకంటే 2 వేరియబుల్స్ ప్రింట్ చేస్తున్నాం కదా. ఏజ్ ప్లస్ నేమ్ 2 వస్తున్నాయి చూడండి, ఏజ్ పక్క పక్కనే. సో ఇదండి మన C# కన్సోల్ అండ్ అంటే హౌ టు రైట్, హౌ టు రీడ్ టు ద కన్సోల్ అనేది మీకు అర్థమవుతుందా. అండ్ C#లో కేస్ సెన్సిటివ్ అండి. ఎందుకంటే కేస్ సెన్సిటివ్ అంటే మీకు తెలుసు. ఇక్కడ నేను ఒక నేమ్ వేరియబుల్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నేమ్ స్మాల్ లెటర్ తీసి క్యాప్స్ అని ఇచ్చినాను అనుకోండి, ఇది ఎర్రర్ అవుతుందండి. చూడండి అప్పుడే రెడ్ మార్క్ వచ్చింది. ద నేమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద కరెంట్ సొల్యూషన్. ఈవెన్ బిల్డ్ సొల్యూషన్ చేసినా కూడా ఎర్రర్ వచ్చింది, ద నేమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద కరెంట్ కాంటెక్స్ట్. సో ఏదైనా కానీ మన వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తామో అలానే వాడతామండి. సో ఈవెన్ ఒక లెటర్ కూడా క్యాప్స్ లాగా అట్లా ఉన్నా కూడా. సో దట్స్ వాట్ C# ఈస్ కేస్ సెన్సిటివ్ అండి. సో ఇదండి ఇవాల్టి వీడియోలో. గైస్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ వస్తున్నాయండి ఇంకా ఫ్యూచర్లో. సో డోంట్ మిస్ దిస్ సిరీస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.